సనాతన ధర్మంలో వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం గణేష్ చతుర్థి పండుగను భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. గణేష్ చతుర్థి రోజు నుండి తదుపరి 10 రోజుల వరకు వినాయకుడి విగ్రహాన్ని లేదా ప్రతిమను ఇళ్లలో ప్రతిష్ఠించి ఆచారాల ప్రకారం పూజిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం గణేష్ చతుర్థి నాడు సుమారు 300 సంవత్సరాల తర్వాత అద్భుతమైన యాదృచ్ఛికం జరగబోతోంది. ఈసారి గణేష్ చతుర్థి నాడు బ్రహ్మయోగం, శుక్లయోగం వంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో గణేష్ చతుర్థి రోజున 3 రాశుల వ్యక్తులు అదృష్టవంతులు కాబోతున్నారు. 300 ఏళ్ల తర్వాత అరుదైన యోగం. సనాతన ధర్మంలో గణేష్ చతుర్థి పండుగ చాలా ముఖ్యమైనది. అయోధ్యలోని ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ కల్కిరామ్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం 10 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ చాలా పవిత్రమైనది. ముందుగా మేషరాశి. గణేష్ చతుర్థి రోజున మేషరాశి వారి జీవితంలో అనేక రకాల సంతోషాలు వస్తాయి. శుభవార్తలు అందుకోవచ్చు. ఆస్తిలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం అవుతోంది. వ్యాపారం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. రెండవది మిథున రాశి. మిథున రాశి వారికి కూడా గణేష్ చతుర్థి శుభప్రదం కానుంది. స్థానికుల అదృష్టం మారవచ్చు. మీరు అపారమైన సంపాదనను సంపాదించగలరు. మరియు ఉద్యోగం మరియు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. రెండవది మకరం. గణేష్ చతుర్థి రోజు మకర రాశి వారికి చాలా శుభప్రదం కానుంది. ఈ రాశి వారికి గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.